మాతే నమః. కార్తీక మాసంలో వెలిగించే దీపాలన్నీ మూఢనమ్మకాలు అని అనుకుంటాం. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడో చూడండి. మనిషి జన్మ ఎత్తినందుకు మనం తరించిపోవటానికి మనకి ఎన్నో చెప్పారు కదా. మరి పాపం పురుగులు, దోమలు, ఈగలు ఉంటాయి. మరి వాటి జన్మ ఉద్ధరింపబడాలి అంటే, వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవాలి అంటే ఎంత దయామయుడు చూడండి భగవంతుడు. కార్తీక మాసంలో మనం దీపారాధన వెలిగిస్తాం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున 720 ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉంటాం కదా. నువ్వు చేసిన ఆ దీపపు జ్యోతి యొక్క వెలుగు ఎక్కడ పడుతుందో, ఎంత దూరం పడుతుందో, ఆ దీపాన్ని ఏవైతే ఆకర్షిస్తున్నాయో, చూస్తున్నాయో, ఆఖరికి చెట్లు కూడా, అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుతాయన్నమాట. దానికే మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది. కీటాః పతంగాః మసకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః. చూడండి, ఆ వెలుగుని ఆకర్షించబడి అక్కడికి వచ్చి ఏవైతే జీవులు వాటి ప్రాణాలు వదిలేస్తున్నాయో అవన్నీ తరించిపోతాయి. ఆ వెలుగు పడిన వృక్షాలు కూడా తరించిపోతాయి. అవి తొందరలో మనుష్య జన్మని పొంది, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది, ఈశ్వర కర్మానుష్ఠానం చేసి భగవంతుని చేరుకుంటాయి. అలాంటి అవకాశం నువ్వు వాటికి ఇస్తున్నావు. నువ్వు ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా అదే శ్లోకాన్ని చదువుతావు. కీటాపతంగా మసకాశ వృక్ష, అదే శ్లోకం చదివి దీపారాధన చేస్తాం, నమస్కారం చేసుకుంటాం. అలా దీపారాధన చేసిన తర్వాత దామోదరుణ్ణి గాని, త్రయంబకుణ్ణి గాని ఆవాహన చేసి పసుపు గాని, కుంకుమ గాని, అక్షతలు గాని వేసి నమస్కారం చేసుకుంటాం. ఎందుకు? వాటన్నింటికి జన్మ తరించిపోయే అవకాశం నాకు ఇస్తున్నావు కదా. వాటికి నమస్కారం చేసుకుంటే ఎంత విశేషం చెప్పండి. ఇది మనుషులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం. ఆ కాంతి పడగానే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందుతున్నాయి. అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందే అవకాశం నువ్వు ఇచ్చావు కదా. మరి అలాంటప్పుడు దీపం పెట్టినప్పుడు నీ జీవితం ఎంత ధన్యమైపోతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే కార్తీక మాసంలో ప్రయత్నపూర్వకంగా దీపారాధన చేయమంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున దీపారాధన చెయ్యండి అంటారు. నిత్యం ఏ ఇంట్లో అయితే దీపారాధన అలా వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లు సర్వ శుభాలకి నిలయమై ఉంటుంది. దీపారాధన చెయ్యండి. దీపారాధన చేయడం అంటే అక్కడ ఏదో మనం దీపం వెలిగించేస్తామని కాదు, మన మనసులో ఏదైతే అజ్ఞానం ఉందో ఆ చీకటిని తొలగించుకోవటం కోసం నువ్వు అక్కడ దీపారాధన పెడుతున్నావు. పెట్టంగా 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 ఏదో ఒక రోజు నీ మనసు భగవంతుడి మీద నిలబడిపోతుంది. అలాగే ఈరోజు దీపదానం చేస్తే చాలా విశేషము అని చెప్పాం కదా. అలాగే మార్కండేయ పురాణము ఇవన్నీ మీకు వీలుంటే అవి కూడా దానం చేసుకోండి అని చెప్పాం కదా. అయితే దీపదానం చేస్తున్నప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. మీరు ఆ దీపాలని నెయ్యి గాని, నూనె గాని వేసి వెలిగించాలి. ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి ఆ దీపం దానమిస్తూ దక్షిణ కూడా ఇవ్వాలి. ఎవరూ తీసుకోవడానికి లేదు అంటారా? తులసి చెట్టు దగ్గర వెలిగిస్తున్నాం కదా, చాలు. నది సమీపంలో వెలిగించారనుకోండి, చాలు. లేదు అంటే మీకు ఎక్కడ వెలిగించడానికి అవకాశం ఉంటే భగవంతుడి సన్నిధిలో అక్కడ దీపం పెట్టండి, చాలు. జన్మ తరించిపోతుంది. అయితే ఈ దీపం వెలిగించేటప్పుడు మనం చదవాల్సిన శ్లోకం కీటాః పతంగాః మసకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః. వీలైనంత వరకు మంచి పని చేద్దాం. ఇంకొకళ్ళని బాధ పెట్టకుండా మనం భగవన్నామస్మరణ చేసుకుందాం.